శ్రోతలకు కథాలహరికి స్వాగతం. తల్లిదండ్రులను అడవిలో వదిలేయాలని వెళ్ళిన కొడుకు చివరికి వాళ్ళ ప్రేమకి ఎలా తలొగ్గాడో తెలుసా? ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? రామాపురం అనే చిన్న గ్రామంలో సోమయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతని భార్య లక్ష్మమ్మ. వాళ్ళిద్దరూ కష్టపడి కూలీ పని చేస్తూ జీవనం సాగించేవారు. వాళ్లకు మధు అని ఒకగానొక్క కొడుకు ఉండేవాడు. తాము ఆకలితో ఉన్నా పర్వాలేదనుకుని కొడుకును మాత్రం బాగా చదివించాలని ఎన్నో కష్టాలు పడ్డారు. గ్రామంలోని పెద్ద మనిషి సహాయంతో మధుకు ఒక చిన్న ఉద్యోగం కూడా చూపించారు. మధు చిన్నప్పటి నుంచి చాలా మంచివాడు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకునేవాడు. రామయ్య అదృష్టవంతుడు, ఇలాంటి కొడుకు అందరికీ దొరకడు అని ఊళ్ళో వాళ్ళందరూ పొగిడేవారు. కొంతకాలానికి మధుకు శైలజ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆమె కొంచెం ఉన్నత కుటుంబానికి చెందినది. శైలజ స్వభావం మాత్రం అంత మంచిది కాదు. డబ్బుపై ఆశ ఎక్కువ. అత్తమామలు కూడా ఇంట్లో ఉండడం ఆమెకి ఇష్టం ఉండేది కాదు. మధు పని ముగించుకొని ఇంటికి వచ్చినప్పుడల్లా, మీ అమ్మా నాన్నల వల్ల మన ఖర్చులు ఎంత పెరుగుతున్నాయో తెలుసా? వాళ్ళ కోసం ఎందుకంత కష్టపడాలి అంటూ మాటలు చెప్పేది. రోజురోజుకి ఆ మాటలు మధు మనసుపై ప్రభావం చూపించాయి. చివరకు తల్లిదండ్రులనే భారంగా భావించడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతడు ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు. అమ్మా, నాన్న, దగ్గరలోని దేవాలయంలో ఒక పెద్ద జాతర జరుగుతోంది. మనమంతా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం పదండి అని అన్నాడు. ఆ మాటలు విని వాళ్ళు ఎంతో సంతోషించారు. కోడల్ని కూడా తీసుకురా బాబు అన్నారు. ఆమె కొంట్లో బాగాలేదులే అంటూ మధు తప్పించుకున్నాడు. ముగ్గురు బయలుదేరారు. దేవాలయానికి వెళ్ళాలంటే అడవి దాటాలి. అడవి మధ్యలోకి వెళ్ళాక ఒక పెద్ద చెట్టు కనిపించింది. దాని కింద తల్లిదండ్రులను కూర్చోబెట్టి, మీరిక్కడే ఉండండి, నేను నీళ్లు తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళాక సంచిలో ఉన్న నల్లటి బట్టలు తీసుకుని ముఖానికి కట్టుకున్నాడు. చేతిలో పెద్ద కర్ర తీసుకుని దొంగ వేషంలో తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులను భయపెట్టి అక్కడే వదిలేయాలని అనుకున్నాడు. మారు వేషంలో ఉన్న వాళ్ల కొడుకును వాళ్ళు గుర్తుపట్టలేదు. మధు, ఎక్కడున్నావురా? నువ్వు వీటి మాత్రం రావద్దు. మమ్మల్ని వదిలేసి నువ్వైనా పారిపోయి నీ ప్రాణాలు దక్కించుకో అని గట్టిగట్టిగా ఏడుస్తూ ఆరవడం మొదలుపెట్టారు. ఆ మాటలు విన్న మధు చేతిలో ఉన్న కర్ర ఒక్కసారిగా కింద పడిపోయింది. వారిని చంపడానికి వచ్చిన దొంగ అనుకున్న ఆ తల్లిదండ్రుల మనసులో మాత్రం కొడుకు ప్రాణమే ముఖ్యమని అతనికి అర్థమైంది. భార్య మాటలు విని తనెంత పెద్ద తప్పు చేశాడో అని అతని మనసు కరిగిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ముఖానికి కట్టుకున్న గుడ్డ పక్కకు తీసేశాడు. అమ్మా, నాన్న, నేను మధుని అంటూ ఏడుస్తూ వాళ్ళ కాళ్లపై పడిపోయాడు. వారు ఒక్కసారిగా హతాశులయ్యారు. నువ్వేనారా బాబు ఇది అని సోమయ్య బాధతో అడిగాడు. మధు ఏడుస్తూ, నన్ను క్షమించండి నాన్న, మీ ప్రేమను మర్చిపోయి పెద్ద పాపం చేయబోయాను. మీలాంటి తల్లిదండ్రులు దొరకడం నా అదృష్టం. లక్ష్మమ్మ అతని తల నిమ్మురుతూ, తప్పు తెలుసుకున్నవాడే నిజమైన మనిషిరా. ఆ తర్వాత మధు తన తల్లిదండ్రులను ప్రేమగా ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక జరిగిన విషయం మొత్తం శైలజకు చెప్పాడు. ఆమె కూడా తన తప్పు తెలుసుకొని సిగ్గుపడింది. తల్లిదండ్రుల ప్రేమకు ఎటువంటి స్వార్థం ఉండదని ఆ రోజు మధు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి తన తల్లిదండ్రుల్ని ఎంతో గౌరవంగా, ఎంతో ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. మీ తల్లిదండ్రులు మీకోసం ఎంత త్యాగం చేశారో, మీరు మీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథాలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.